ఇరాన్తో అమెరికా రహస్య చర్చలు. ఇరాన్ ముందు పెట్టిన ట్రంప్ డిమాండ్లు ఇవే. పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య యుద్ధం జరుగుతుందనే భయంతో ఇరు దేశాలు రహస్యంగా మధ్యవర్తులతో చర్చలు జరుపుతున్నారు. చర్చలు జరుగుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం దాడులు ఆగడం లేదు. ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇరాన్పై సైనిక చర్య తీసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఇరాన్లో ఉన్న అమెరికా పౌరులు తక్షణమే ఆ దేశాన్ని విడిచిపెట్టాలని అమెరికా విదేశాంగ శాఖ ఆదేశించింది. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య యుద్ధం జరుగుతుందనే భయంతో ఇరు దేశాలు రహస్యంగా మధ్యవర్తులతో చర్చలు జరుపుతున్నారు. ఇరాన్లోని అమెరికా వర్చువల్ ఎంబసీ ఫిబ్రవరి 6, 2026 విడుదల చేసిన అడ్వైజర్లో ఇప్పుడే ఇరాన్ వదిలి వెళ్ళండి అని స్పష్టంగా ఇరాన్లో ఉన్న అమెరికా పౌరులకు సూచించింది. ఇటీవల కాలంలో మధ్యప్రాచ్యంలో ఇరాన్ అనుబంధ సంస్థలు జరిపిన దాడులు, దానికి ప్రతిగా అమెరికా చేపట్టిన సైనిక చర్యలు పరిస్థితులను ఉద్రిక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా ఎర్ర సముద్రంలో నౌకలపై దాడులు, ఇరాక్, సిరియాలోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా కొనసాగుతున్న డ్రోన్ దాడులు అమెరికాను ఆగ్రహానికి గురి చేశాయి. ఈ క్రమంలోనే ఇరాన్ భూభాగంపై నేరుగా దాడి చేయాలని అమెరికాలోని కొందరు నేతలు ఒత్తిడి పెంచుతున్నారు. నేరుగా యుద్ధం వస్తే అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఇరు దేశాలు గ్రహించాయి. అందుకే ఒమాన్, ఖతర్ వంటి దేశాల మధ్యవర్తిత్వంతో ఈ చర్చలు సాగుతున్నాయి. దాడుల నియంత్రణ ద్వారా తమ స్థావరాలపై దాడులు ఆపాలని అమెరికా కోరుతుండగా, గాజాతో పాటు ఇతర ప్రాంతాల్లో ఇజ్రాయెల్ దాడులకు అమెరికా మద్దతు ఉపసంహరించుకోవాలని ఇరాన్ డిమాండ్ చేస్తుంది. అది నిలిచిపోయిన అణు ఒప్పందంపై మళ్లీ చర్చలు జరపడం ద్వారా ఇరాన్పై ఆర్థిక ఆంక్షలను సడలించే అంశం కూడా ఈ చర్చల్లో ఉన్నట్లు సమాచారం. అలాగే ఇరు దేశాల్లో ఖైదీల మార్పిడి అంశం కూడా ఈ చర్చల్లో ఒక ప్రధాన అంశంగా ఉన్నట్టు తెలుస్తుంది. మానవతా దృక్పథంతో ఖైదీల మార్పిడి ద్వారా పరస్పర విశ్వాసాన్ని పెంచుకోవాలని ఇరు దేశాలు భావిస్తున్నాయి. సవాళ్లు మరియు అడ్డంకులు చర్చలు జరుగుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో దాడులు ఆగడం లేదు. ఇరాన్ మద్దతు ఉన్న గ్రూప్ పై అమెరికా తన పట్టు కోల్పోలేదని నిరూపించుకోవడానికి దాడులు కొనసాగిస్తుంది. మరోవైపు ఇరాన్ కూడా తన ప్రాంతీయ ప్రాబల్యాన్ని తగ్గించుకోవడానికి సిద్ధంగా లేదు. అమెరికాలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు అధ్యక్షుడు బైడెన్ కు ట్రంప్ కు సవాల్గా మారాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇప్పటికే ప్రపంచాన్ని ఇబ్బందులు పెట్టినట్టుగా ఇప్పుడు అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం సంభవిస్తే అది మూడవ ప్రపంచ యుద్ధంగా మారే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఐక్యరాజ్య సమితి, యూరోపియన్ యూనియన్ దేశాలు కూడా ఈ దౌత్య చర్చలు సఫలం కావాలని కోరుకుంటున్నాయి. ఒకవేళ ఈ చర్చలు విఫలమైతే పశ్చిమాసియాలోని భారీ సైనిక చర్యలు తప్పవని తెలుస్తుంది. ఈ చర్చల ఫలితాలు రాబోయే రోజుల్లో ప్రపంచ మార్కెట్లను, ప్రపంచ రాజకీయాలను శాసించనున్నాయని తెలుస్తుంది.